రమేష్ మేము కాళ్ళు మొక్కినాం. రమేష్ పైసలు ఖర్చు పెట్టుకున్నాం. రమేష్ మేము పైసలు ఖర్చు పెట్టుకున్నాం. నువ్వు గెలవడానికి ఇక్కడ కాదు పద్ధతి చూస్తే ఇంత బలవంతంగా చేస్తారు మీరు. ఇంత బలవంతంగా రమేష్ నువ్వు గెలవడానికి రమేష్ మేము కాళ్ళు మొక్కినాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగారంలో హైడ్రామా నెలకొంది. ఉప సర్పంచ్ పదవి కోసం వార్డు సభ్యుణ్ణి కాంగ్రెస్ కార్యకర్తలు ఎత్తుకెళ్లారు. తీగారంలోని 8 వార్డులో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచాయి. సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందాడు. అయితే ఉప సర్పంచ్ పదవి కూడా కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ వేసింది. గ్రామస్తులు చూస్తుండగానే వార్డు సభ్యుణ్ణి కాంగ్రెస్ కార్యకర్తలు ఎత్తుకెళ్లారు. రమేష్ మేము కాళ్ళు మొక్కినాం. రమేష్ పైసలు ఖర్చు పెట్టుకున్నాం. రమేష్ మేము పైసలు ఖర్చు పెట్టుకున్నాం. నువ్వు గెలవడానికి ఇక్కడ కాదు పద్ధతి చూస్తే ఇంత బలవంతంగా చేస్తారు మీరు. ఇంత బలవంతంగా రమేష్ నువ్వు గెలవడానికి రమేష్ మేము కాళ్ళు మొక్కినాం. రమేష్ మేము కాళ్ళు మొక్కినాం. రమేష్ పైసలు ఖర్చు పెట్టుకున్నాం. రమేష్ మేము పైసలు మా తరపున 5 వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. మా తరపున ఉప సర్పంచ్ చేసుకుందామని ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాం. ఆ వ్యక్తిని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే దౌర్జన్యంగా చేతుల మీద ఎత్తుకొని ఇక్కడ నుంచి దుర్గమ్మ గుడి కాంచి అక్కడ వరకు ఎత్తుకొని పోతుంటే జనం అంతా చూసిరు. గింత దౌర్జన్యమా? ఆయన వస్తా అంటే మెప్పించి తీసుకుపోవాలి, కానీ మరీ గింత దౌర్జన్యం చేసి గింత గుండాయిజం, రౌడీజం. ఎమ్మెల్యే ఉన్నది కావచ్చు, మీకు సర్పంచ్ గెలిచిరు కావచ్చు, ఆ వ్యక్తిని ఒప్పించుకొని తీసుకుపోవాలి, కానీ గింత దౌర్జన్యంగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఎటువంటి తట్టి నెట్టేసి మీరెవరు అడ్డగించడానికి అని దారుణంగా ఊరు జనం అంతా చూసిరు. జనం అంతా మామూలుగా గింత రౌడీజం చేస్తే ఈ ఊర్లో అసలు బతకడం అనేది కష్టంగా ఉన్నది అనేది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగారంలో హైడ్రామా నెలకొంది. ఉప సర్పంచ్ పదవి కోసం వార్డు సభ్యుణ్ణి కాంగ్రెస్ కార్యకర్తలు ఎత్తుకెళ్లారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, గ్రామ అభివృద్ధిలో ఉప సర్పంచ్ పదవి కూడా కీలకం కావడం, సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ అధికారాలు ఉండడంతో ఉప సర్పంచ్ పదవిని దక్కించుకోవడం కోసం ఇట్లాంటి హైడ్రామాలు గ్రామాల్లో కొనసాగుతా ఉన్నాయి. ఎక్కువ సర్పంచ్ ఒక పార్టీకి సంబంధించిన బలపరిచినటువంటి అభ్యర్థి, వార్డు సభ్యులు మరో పార్టీకి సంబంధించిన బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి దగ్గర ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఘటన పాలకుర్తి మండలం తీగారంలో జరిగింది. తీగారంలో 8 వార్డులు ఉంటాయి. 8 వార్డుల్లో 5 వార్డులు బీఆర్ఎస్ గెలుపొందగా 3 వార్డులు కాంగ్రెస్ పార్టీకి బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నారు. సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో ఇక్కడ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ కావాల్సి ఉండగా, అయితే అక్కడ అందులో నుంచి ఒక వార్డు సభ్యుని కనుక ఇటువైపు తీసుకొస్తే ఈ 4 ప్లస్ సర్పంచ్ తో 5 అయితే ఉప సర్పంచ్ కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రయత్నంలో ఈ కిడ్నాప్ డ్రామా చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.